హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ కొన్ని వర్బ్స్ రాసుకున్నాము. వీటిని చూద్దామండి వాడు. ఇందులో మొదటిది, ఇవన్నీ కూడా ఉండడం గురించి అండి. ఎక్కడైనా ఉంటే, కొంతకాలం పాటు ఉంటే, పర్మనెంట్ గా ఉంటే, ఓకేనా, మిగిలి ఉంటే, వెనక్కి ఉండిపోతే ఎలాగా, మెలకుగా ఉంటే, యాక్టివ్ గా ఉంటే, డల్ గా ఉంటే, పొడవుగా ఉంటే, పొట్టిగా ఉంటే, ఇలా ఉండడం గురించి ఈ పదాలు రాశానండి ఇక్కడ. ఇవన్నీ చూద్దాం. ఇందులో మొదటిది వచ్చేసి ఎల్ఐవిఈ, లివ్. ఎల్ఐవిఈడి లివ్, లివ్డ్. లివ్వుడు కాదండి. సాధారణంగా మనము తెలుగులో ఊ పెడతాం ప్రతి దానికి. ఎలా పెడతాము? లివ్వు, గివ్వు, మూవు, ఇలా ఊ అంటాము. అలా ఊ అనకూడదు. లివ్, గివ్, మూవ్, లవ్. ఓకేనా? ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ ఎ లవ్. ఓకేనా? మనకి విఈ వచ్చినప్పుడైతే, వెనెవర్ వి ఫైండ్ విఈ at the end of any English word, we should bite our lower lip with upper front teeth. మనము ఎప్పుడైనా వియ్యితో ఎండ్ అయిన వర్డ్స్ ని ఎలా పలకాలి అంటే, మన కింది పెదవిని ముందు ఉన్న పంటితో, పై పంటితో పట్టుకుని చెప్పాలి. లవ్, గివ్. మన కింది పెదవిని పై పంటితో పట్టుకుని చెప్పాలి. ఫ్రిక్షన్ ఉంటుందండి. లవ్, గివ్, బైట్ చేస్తాం. ఓకేనా? ఇలా ఎలవిఏ, లివ్, గివ్, మూవ్, నేటివ్, ఇన్ఫర్మేటివ్. అంతేగాని ఇలా అనకూడదు. లవ్, గివ్, మూవ్, ఇలా కాదు. లవ్, అలా చెప్పాలి. ఇక్కడ వర్డ్ వచ్చేసి ఎల్ఐవిఈ, లివ్. ఎల్ఐవిఈడి లివ్డ్. ఉండు, నివసించు, బ్రతికి ఉండు. ఓకేనా? ప్రాణంతో ఉండడాన్ని, బ్రతికి ఉండడాన్ని, నివసించడాన్ని లివ్ అంటాం. ఐ లివ్ ఇన్ కాకినాడ. నేను కాకినాడలో ఉంటాను, కాకినాడలో నివసిస్తాను. అంటే పర్మనెంట్ గా అనమాట అండి. మన సొంత ఇంటిలో ఒక చోట ఉంటే లివ్ అని అంటామండి. మరి స్టే అంటే ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లివ్ అండ్ స్టే? ఎస్టిఏవై, స్టే. ఎప్పుడైనా తెలుసు కదా మీకు. ఏవై వస్తే ఏ అని చెప్తాం. డిఏవై, డై. ఎస్ఏవై, సై. ఎంఏవై, మై. ఎల్ఏవై, లై. పిఏవై, ట్రై. టిఆర్ఏవై, ట్రై. ఇలా చెప్పాలి. అలానే ఇది కూడా ఎస్టిఏవై, స్టై, స్టైడ్, స్టైడ్. ఇక్కడ లివ్ కి స్టే కి డిఫరెన్స్ ఏంటి? సొంత ఇంటిలో నివాసం ఉంటే లివ్ అంటాం. ఎక్కడైనా కొంతకాలం పాటు పని కోసం వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా మనం జాబ్ కోసం, లేకపోతే ఇంటర్వ్యూ కోసం, ఎవరినైనా చూడడం కోసం, కలవడం కోసం కొంతకాలం పాటు అక్కడ ఉండడాన్ని స్టే అంటాం. దాన్ని బస చేయడం అంటారండి. తెలుగులో ఏమంటాము? బస చేయడం. లివ్ కి స్టే కి డిఫరెన్స్ అదండి. లివ్, లివ్డ్, లివ్డ్. ఐ లివ్ ఇన్ కాకినాడ. స్పైడర్స్ కెన్ లివ్ ఫర్ సెవరల్ డేస్ వితౌట్ ఫుడ్. స్పైడర్స్ ఉన్నాయి కదా, సాలీడులు. Spiders can live for several days for spiders can live for several days without food. తిండి లేకుండా, ఫుడ్ లేకుండా స్పైడర్స్ కొన్ని రోజుల పాటు ఉండగలుగుతాయి. రైట్. క్యామిల్స్ కెన్ లివ్. క్యామిల్స్ కెన్ లివ్ ఫర్ సెవరల్ డేస్ వితౌట్ వాటర్. ఓకేనా? క్యామిల్స్, ఒంటెలు కొన్ని రోజుల పాటు నీళ్లు లేకుండా బతకగలుగుతాయి. ఇలా బ్రతకడాన్ని, ఉండడాన్ని, నివసించడాన్ని లివ్ అంటాం. ఇకపోతే స్టే వచ్చేసి కొంతకాలం పాటు ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్, వెనెవర్ ఐ విజిట్ తిరుపతి, ఐ స్టే ఇన్ రామ్ భగీరథ కాటేజ్. నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా, తిరుపతిని సందర్శించినప్పుడల్లా నేను రామ్ భగీరథ కాటేజ్ లో స్టే చేస్తాను. ఓకేనా? ఇలానే స్టే కి పక్కన స్టే అవేక్, స్టే అలర్ట్, ఇలా చెప్పొచ్చండి. ఆ పక్కన లింకింగ్ వర్డ్ గా ఉపయోగించవచ్చు. ఐ హ్యాడ్ టు స్టే అవేక్ ఆల్ ద నైట్ డ్యూ టు పవర్ కట్. పవర్ కట్ కారణంగా నేను గత రాత్రి అంతా మెలకుగా ఉండాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు ఐ హ్యాడ్ టు స్టే అవేక్, స్టే అలర్ట్, అలర్ట్ గా ఉండండి. ఇలా చెప్పేటప్పుడు, కెన్ యూ ప్లీజ్ స్టే హియర్ ఫర్ సమ్ టైమ్. ఓకేనా? ఇలా చెప్పొచ్చండి. స్టే కి, లివ్ కి డిఫరెన్స్ అది. నెక్స్ట్ అండి, ఆర్ఈఎస్ఐడిఈ. అందరూ రిసైడ్ అంటారు, ఇది రిజైడ్. ఎస్ ని చాలా చెప్తామండి. రిజైడ్, రిజైడెడ్, రిజైడ్. మీకు తెలుసు కదా, డిఈడి వస్తే ఎలా చెప్పాలండి? డిఐడిగా పలకాలి. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరన డిఈడి వస్తే డిఐడిగా చెప్పాలి. ల్యాండెడ్, సౌండెడ్, బ్రాండెడ్, నీడెడ్. ఇలా రిజైడ్, రిజైడెడ్, రిజైడెడ్. నివసించు, ఇది ఈక్వల్ అండి. దేనికి ఈక్వల్? ఎల్ఐవిఈ, లివ్ కి ఈక్వల్ అండి. అలానే డ్వెల్, డ్వెల్డ్, డ్వెల్డ్, డ్వెల్, డ్వెల్ట్, డ్వెల్ట్. రెగ్యులర్ వర్బ్ ఉంది, ఇర్రెగ్యులర్ వర్బ్. ఇది కూడా లివ్ కి సమానమైన పదం అండి. రిజైడ్, డ్వెల్. అలానే అబైడ్, ఏబిఐడిఈ. అబైడ్, అబైడెడ్, అబైడెడ్. నివసించు.
నెక్స్ట్ అండి అబౌట్ we have a regular verb as well as irregular verb. వీటికి కూడా లివ్ అనే అర్థం అండి. లివ్ కి సమానమైన పదాలు ఎన్ని ఉన్నాయి? డ్వెల్, రిసైడ్, అబైడ్. ఓకేనా? ఇవన్నీ కూడా. నెక్స్ట్ అండి ఎగ్జిస్ట్. ఏంటండి? ఎగ్జిస్ట్ ఉండటం అండి. ఎలా ఉండటము? గ్రూపులో సభ్యునిగా ఉండటము. ఇలా ఉండడాన్ని ఎగ్జిస్ట్ అంటారండి. ద ప్రాబ్లం ఓన్లీ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ మైండ్. సమస్య అనేది కేవలం నీ మైండ్ లో మాత్రమే ఉంది, అది నిజం కాదు. ఎగ్జిస్ట్ అంటే ఏంటండి? 11 ప్లేయర్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ క్రికెట్ టీమ్. క్రికెట్ టీమ్ లో 11 మంది సభ్యులు ఉంటారు. ఎగ్జిస్ట్ అంటే ఉండడం అండి. నెక్స్ట్ అండి ప్రివెయిల్. పిఆర్ఈవిఏఐఎల్. ప్రివెయిల్. టు బి సంథింగ్ వెరీ కామన్. ఎక్కడైనా సరే ఎక్కడ పడితే అక్కడ కామన్ గా కనిపించి ఉండడాన్ని ప్రివెయిల్ అంటారండి. సూపర్స్టిషన్స్ స్టిల్ ప్రివైల్ ఇన్ ఇండియా ఎవ్రీవేయర్. సూపర్స్టిషన్ అంటే మూఢనమ్మకాలు అనేవి భారతదేశంలో ఇప్పటికీ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మంగళవారము కటింగ్ చేయించుకోకూడదు, ఇంకా శుక్రవారం అయితే ఎక్కడికి పోకూడదు, ఇలాంటివి ఏవో ఉన్నాయి కదా, అలాంటి వాటిని ఏమంటాము? సూపర్స్టిషన్స్. సూపర్స్టిషన్స్ స్టిల్ ప్రివైల్ ఇన్ ఇండియా. రైట్. ప్రివైల్ అంటే ఏంటండి? టు బి హ్యాపెండ్ ఎవ్రీవేయర్, టు బి అకర్డ్ వెరీ కామన్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రివెయిల్. నెక్స్ట్ అండి నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రిమైన్. ఎంఏఐఎన్. మెయిన్. రిమైండ్ ఉండడం అండి, వెనక్కి ఉండడం. ఎలా వెనక్కి ఉండడము? ఆ వెన్ ఐ స్కోల్డెడ్ మై స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. వెన్ ఐ స్కోల్డెడ్ మై స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ దే రిమైండ్ సైలెంట్. నేను క్లాస్ లో నా స్టూడెంట్స్ ని మందలించినప్పుడు వాడు సైలెంట్ గా ఉన్నాడు, కూర్చుని ఉండిపోయారు అలాగా. ఓకేనా? ప్లీజ్ బి రిమైన్ సైలెంట్. ఓకేనా? సైలెంట్ గా ఉండండి. దట్ ఈస్ కాల్డ్ as రిమైన్. లాస్ట్ నైట్ ఆల్ మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ వెంట్ ఫర్ ఎ మూవీ. ఐ మై సెల్ఫ్ రిమైండ్ ఇన్ ద హోమ్. నా కుటుంబ సభ్యులందరూ రాత్రి సినిమాకి వెళ్ళారు, నేను ఒక్కడు మాత్రం మిగిలిపోయి ఉండిపోయా, వెనక్కి ఉండిపోయాను. ఇలా ఉన్నాను అని చెప్పడానికి రిమైన్ అంటారండి. ఉండు, వెనక్కి ఉండు, మిగిలి ఉండు, ఇలాంటి అర్థాలు ఇస్తుంది. వెన్ ఐ scolded my students, they remained silent. All members of my family went for a movie last night. I myself remained in the home. Right. That's called as remained. Next అండి be was been. ఇది కూడా ఉండటమే. be were been. WRE ఎలా చదవాలండి? ఆర్ అందుకని వర్ అనకూడదండి. ఇక్కడ ఆర్ ఉంది, ఆర్ ముందు ఈ ఉంది, ఈ అంటే వావెల్ కాబట్టి ఆర్ ని సైలెంట్ చేసి అని చెప్పొచ్చు. బి వాజ్ బీన్, బి బీన్ ఉండు. ఓకేనా? ఐల్ బి దేయా. నేను అక్కడ ఉంటాను. ఐల్ బి దేయా విదిన్ 10 minutes ఆఫ్ టైం. 10 నిమిషాల సమయంలో నేను అక్కడ ఉంటాను. బి పాజిటివ్ గా ఉండండి. బి యాక్టివ్ గా ఉండండి. డోంట్ బి నెగిటివ్ గా ఉండకండి. ఇలాగ చెప్పేటప్పుడు బి అంటే ఏంటంటే ఉండడం. ఒక అర్థం ఏంటి? బి అంటే ఉండడం. బి యాక్టివ్, బి పాజిటివ్, డోంట్ బి నెగిటివ్. ఓకేనా? ఇలా చెప్పదు. డోంట్ బి స్లో, బి ఫాస్ట్, ఇలా చెప్తాం. అదే బీకి మరొక పదం ఏముంది? ఈస్ ఆర్ అన్న కూడా బి వన్నే. వాజ్ బీన్ ఇది కూడా విన్నటమే. రైట్. పోతే సారీ హెచ్ఏవి హ్యావ్, హెచ్ఏడి హ్యాడ్. ఇది చూడండి, ఇది కూడా ఉండటమే. కాకపోతే బికి హ్యావ్ కి చాలా డిఫరెన్స్ ఉంది. హ్యావ్ అంటే ఏంటంటే ఉండటమే, కలిగి ఉండటం. మొదటి మీనింగ్ ఏంటంటే కలిగి ఉండటం. ఏం కలిగి ఉండటము? వస్తువులు కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, ఏదైనా ఉండడాన్ని హ్యావ్ అంటాం. ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యావ్ ఎ కిడ్, ఐ హ్యావ్ ఎ క్లాస్. నాకు క్లాస్ ఉంది, పిల్లలు ఉన్నారు, కార్ ఉంది. ఓకేనా? ఐ హ్యావ్ ఎ బిజీ షెడ్యూల్. ఇలాగా. ఈ హ్యాస్ కరేజ్, అతనికి ధైర్యం ఉంది. ఓకేనా? హీ డజంట్ హ్యావ్ కరేజ్, అతనికి ధైర్యం లేదు. ఇలా ఫీలింగ్స్ కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏదైనా కలిగి ఉంటే హ్యావ్ అని కానీ హ్యాస్ అని కానీ అంటామండి. అలాగే ఈ హ్యాస్ కి మరొక మీనింగ్ అంటే తినటము, త్రాగటం. ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ డైలీ. నేను ప్రతిరోజు ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగుతా. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ఓకేనా? నేను బోల్డ్ నీళ్లు తాగుతాను. ఇలా తినడానికి, త్రాగడానికి, కలిగి ఉందని చెప్పడానికి కూడా హ్యావ్ వాడతారండి. ఓకేనా? రైట్. ఇలా ఒకే అర్థాలు, సమాన అర్థాలు ఉండడం గురించి చూసామండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఐడ్ లైక్ టు అనౌన్స్ టు ఆల్ హియర్, I'm going to start a new batch very soon. The timings for this batch is 7:30 to 8:30. It's an online batch. This batch is for from basics to
higher level course, right? Only 15 students will be allowed for this batch. The timings for this batch is in the evening 7:30 to 8:30. Duration of the course will be 100 days. We should have every day the class, right? Thank you so much watching my channel over here. I'd like to request all the people here, please subscribe, share my video and like my video. Thank you so much.